హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ప్రారంభానికి ముందే ఒక అచీవ్మెంట్స్ సాధిస్తే నిజంగా అది ఒక గొప్ప విజయంగానే భావించాలి. నిజానికి ఆ ఇన్స్టిట్యూషన్కి ఇప్పటి వరకు పర్మనెంట్ బిల్డింగ్ లేదు. పర్మనెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యి 1.5 year అవుతుంది దాదాపుగా. ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే 15 నెలలు అవుతుంది. అలాంటి టెంపరరీ ఒక క్యాంపస్లో తరగతులు నిర్వహిస్తూ ఇప్పటికే దాదాపు 1000 మందికి ఉపాధి కల్పించింది. అది ఏదో కాదు, ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఇన్స్టిట్యూట్గా ప్రారంభం కాబోతున్న సంస్థ. దాని అచీవ్మెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఆ అధికారిక సమాచారంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. డీటెయిల్స్కి వెళ్లే ముందు యాజ్ యూజువల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ లుక్ ఆఫ్టర్ పర్టికులర్గా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం ఫస్ట్ ఫేజ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడొస్తుంది స్టడీ చేసి దాని దగ్గరలో ఇన్వెస్ట్ చేయండి. దాని దగ్గరలో రోడ్లు అది స్టడీ చేసి చేయండి. కొంతమంది స్టడీ చేసినా కూడా అర్థం కాని వాళ్ళకి ఏం చేయలేమనుకోండి, అది వేరే విషయం. బట్ జనరల్గా చెప్తున్నాను, ఫస్ట్ ఫేజ్ వస్తున్న 13,973 ఎకరాలకు దగ్గరలో ఒక పక్క యాచారం, మల్కీస్గూడ, మేడిపల్లి, అక్కడున్న వెంచర్లు, ఇటుపక్క ముచ్చర్లకు, కడతాలకు మధ్యలో దగ్గరలో అంటే మల్టీ సెక్టర్స్ వస్తున్న ఏరియాకు దగ్గరలో ఈ 2 ప్లేసులు మీకు ఫ్యూచర్ సిటీలో అఫోర్డబుల్ ప్రైస్లో ఇంకా ఉన్నాయి. కాబట్టి ఆ అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్న చోట ఇమీడియట్గా డెసిజన్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. నేను మొన్నటి వరకు చెప్తున్నాను, డిసెంబర్ నుంచి వరకు ఒక లెక్క, డిసెంబర్ తర్వాత ఒక లెక్క అని. ఎగ్జాక్ట్ అలాంటి పరిస్థితుల్లో చోటు చేసుకుంటున్నాయి. గత వారం రోజులుగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయడం, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన జిల్లా ఏర్పాటు చేయడం, ఇవన్నీ అంటే శీఘ్రగతిన ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ఎందుకంటే 3 సంవత్సరాల టార్గెట్లో పూర్తి చేయాల్సిన కార్యక్రమాలను ఫైనలైజ్ చేసి దానికోసం ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ గారిని నియమించారు ముఖ్యమంత్రి గారు. ఆయన ఎవ్రీడే డే టు డే యాక్టివిటీస్ ఆయన సమీక్ష జరపాలి. ఎవ్రీ 15 days కోసారి సీఎంకి దానికి సంబంధించిన రివ్యూ అప్డేట్ ఇవ్వాల్సింది. ఆ రకంగా ప్రభుత్వం సీరియస్నెస్తో ముందుకెళ్తుంది. ఎందుకంటే వచ్చే 3 నెలల్లో కనీసం ఒక 50-60% ఫస్ట్ ఫేజ్ని పూర్తి చేస్తే కానీ రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్స్ని ఫేస్ చేయని ఒక పరిస్థితి ఎదురవుతుంది. దాన్ని అధిగమించేందుకు ఆయన సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. రైట్. కాబట్టి ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్లో డెవలప్మెంట్ అయ్యే ఏరియాకు దగ్గరలో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా అతి త్వరలోనే, అంటే 3-4 సంవత్సరాల్లోనే మీకు మంచి అప్రిషియేషన్ ఉంటుంది. 5 సంవత్సరాలలో ట్రిపుల్ అయినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు, అంత మంచి లొకేషన్స్ అవి కాకుండా వాటికి గేట్ వేస్గా ఉన్నాయి. ఇటు సాగర్ వైపు నుంచి వెళ్తుంటే ఇబ్రాహీంపట్నం, ఆగపల్లి రూట్లో, తర్వాత అటు తుక్కుగూడ వైపు నుంచి వెళ్తుంటే కందుకూరు, మహేశ్వరం అయ్యే రూట్లో కొద్దిగా ప్రీమియం లొకేషన్స్ అయిపోయాయి అవి. ఎందుకంటే ఒక 7-8 ఏళ్ల కింద ఉన్న ప్రైస్కి ఇప్పటికీ దాదాపు 4 రెట్లు ప్రైస్ ఇంక్రీజ్ అయిన పరిస్థితి నేను చెప్తున్న రూట్లో. ఇటు తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి కందుకూరు వరకు, ఇటు బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి ఆగపల్లి, యాచారం వరకు. కాబట్టి ఆ ఏరియాలో కొద్దిగా ప్రీమియం బడ్జెట్ ఉన్నవాళ్ళు, నేను ఫస్ట్ చెప్పిన ప్లేసెస్ ఏమో మిడ్ రేంజ్ ఇన్వెస్టర్లకు ఉపయోగపడతాయి. ఇప్పుడు సెకండ్ చెప్తున్న ఈ ఎగ్జిట్ దగ్గర నుంచి ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి కందుకూరు వరకు, ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి యాచారం వరకు కొద్దిగా ప్రీమియం బడ్జెట్ ఉన్న వాళ్ళు ఈ ఎలక్షన్స్ ఈ ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీకు నేను లీగల్ పరంగా పర్ఫెక్ట్గా ఉన్నవి, తర్వాత లేఅవుట్ అప్రోచ్ పర్ఫెక్ట్గా ఉన్నవి మాత్రమే చెప్తాను. స్ట్రాటజికల్ లొకేషన్లో ఉన్నవి మాత్రమే చెప్తాను. ఈ 3 అంశాలు చాలా కీలకం ఏ ఇన్వెస్టర్కైనా కూడా. కాబట్టి కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి జూలై 2024లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటి వెంట అసెంబ్లీ వేదికగా ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే జూలై 18, 2024 రోజు. ఆ నెక్స్ట్ డే 19 రోజు భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి శాసన మండలిలో కూడా ఈ ప్రకటన చేశారు. ఆ తర్వాత ఆగస్టు 1వ తేదీన స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ కోసం ఫౌండేషన్ స్టోన్ వేశారు, భూమి పూజ చేశారు. అఫ్ కోర్స్ కొన్ని కారణాల వల్ల మ్యూటేషన్, రకరకాల ఇష్యూస్ వల్ల కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలేదు. ఆ తర్వాత దాదాపు 4-5 నెలల తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అది చాలా శరవేగంగా కొనసాగుతుంది. ఫిబ్రవరిలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్, ఆ తర్వాత మార్చిలో స్కిల్ యూనివర్సిటీ బిల్డింగ్కి ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. అలాంటి స్కిల్ యూనివర్సిటీ గత 1.5 కాలంగా దాదాపు 15-16 నెలలుగా గచ్చిబౌలిలో ఉన్న నాక్లో, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో కొన్ని క్లాసెస్, తర్వాత ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో కొన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఈ రకంగా టెంపరరీ క్యాంపస్లో క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సులను నేర్పించిన తర్వాత ఈ 16 నెలల కాలంలో 1000 మందికి ఉద్యోగాలు దొరికాయి. నేను ఆ లెక్కలు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఒక ఇన్స్టిట్యూట్ టెంపరరీ బిల్డింగ్లో
నిర్వహిస్తూనే, ఇదేదో రెగ్యులర్ యూనివర్సిటీ రకంగా కాదు, గవర్నమెంట్ ఇన్ని ప్రొఫెసర్ పోస్టులు ఇన్ని లెక్చరర్ పోస్టులు ఇచ్చేసింది వాళ్ళు కోచ్ చేశారని కాదు. ఇది ఇండస్ట్రీ ఇంటిగ్రేట్ కావాలంటే ఒక స్పష్టమైన క్యాంపస్ ఉండాలి. అలాంటి క్యాంపస్ లేకపోయినా కూడా టెంపరీ క్యాంపస్లో, ప్రభుత్వం అసైన్ చేసిన టెంపరీ క్యాంపస్లో తరగతులు నిర్వహించి ఈ అచీవ్మెంట్ సాధించారు. స్కిల్స్లో 1000 మైలురాయి. స్వల్ప సమయంలోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఘనత. నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న 1000 మంది విద్యార్థులు, యువతకు శిక్షణ ఇచ్చిన సంస్థల్లోనే ఉద్యోగాలు. ప్రస్తుతం లాజిస్టిక్స్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో సర్టిఫికేట్ కోర్సులు. నేను పదే చెప్తుంటాను, మేడిపల్లిలో లైఫ్ సైన్సెస్ ముందు ఎంప్లాయ్మెంట్ వస్తుందని. ఇది దానికి తార్కాణం. నేనేదో వేగ్గా చెప్పను. చాలా మంది నమ్మి కొంటున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొంతమందికి అర్థం కాక, ఎంత చెప్పినా అర్థం కాక సైడ్ అయిపోతున్నారు. అలాంటి వారికి ఇది కనువిప్పు కావాలి. మేడిపల్లిలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని చెప్పి పదే ఎందుకు చెప్తున్నానంటే, లైఫ్ సైన్సెస్లోనే ఫస్ట్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ ఇస్తున్నారు. ఓకే, వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కిల్ యూనివర్సిటీలో జాబ్ గ్యారంటీతో డిగ్రీ అండ్ పీజీ కోర్సులు స్టార్ట్ చేయబోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం అంటే మార్చిలో క్యాంపస్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పటి వరకు ఏ సంస్థకి ఎన్ని వచ్చాయని చెప్తాను, చూపిస్తాను ఇక్కడ. స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్ 258 ఉద్యోగాలు, స్కూల్ ఆఫ్ హెల్త్ కేర్ 90 మందికి, స్కూల్ ఆఫ్ లైసెన్సెస్ 29 మందికి, స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ 207 మందికి, స్కూల్ ఆఫ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ 65 మందికి, స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ 22 మందికి, స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ 2 ధృవ ఫౌండేషన్ 121 మందికి, టెక్ మహీంద్రా స్మార్ట్ అకాడమీ 58 మందికి, పవర్ మెక్ 60 మందికి, TSN ఫౌండేషన్ పూణే 40 మందికి, ఇంటర్నేషనల్ అకాడమీ ఫర్ గ్రాఫిక్స్ 48 మందికి. ఓవరాల్గా 1000 మందికి ఉద్యోగాలు, 1000 అచీవ్మెంట్ కొనసాగిన పరిస్థితి. స్వల్ప సమయంలోనే ఇది ఇంతకుముందు చెప్పింది. యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగాల కల్పన గ్యారంటీగా ఏర్పాటైన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అతి తక్కువ కాలంలోనే కీలక మైలురాయికి చేరుకుంది. 2024 అక్టోబర్లో కోర్సులను ప్రారంభించింది. ఆగస్టు 1న ఫౌండేషన్ స్టోన్ పడింది. ఆ తర్వాత ఒక 2 months గ్యాప్లోనే కోర్సులు ప్రారంభమయ్యాయి. 2024 అక్టోబర్లో కోర్సులు ప్రారంభించిన యూనివర్సిటీ స్వల్ప కాలంలోనే ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి 1000 మందికి యువత విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చింది. అనేక మంది ఉద్యోగాలు కూడా సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఈ ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయానికి సంబంధించిన అచీవ్మెంట్స్ ఇది. ముఖ్యమంత్రి స్వయంగా ఛాన్సలర్గా వ్యవహరిస్తుండగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర దీనికి చైర్మన్గా, వర్సిటీ బోర్డుకు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో వర్సిటీ భవన నిర్మాణ పనులు పురోగతిలో ఉండగా వచ్చే ఏడాది భవనాలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాది మీన్స్ ఇది నిన్నటి పేపర్లో వచ్చింది కాబట్టి, అంటే ఈ 2026 అనమాట. 2026-27 విద్యా సంవత్సరంలో నైపుణ్య శిక్షణలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. తర్వాత మీకు మిగతా ఈ వివరాలు అయితే తెలుసు. మొత్తం ఎడ్యుకేషన్ విభాగానికి ఫ్యూచర్ సిటీలో 497 ఎకరాలు పెట్టారు. దాంట్లో 58 ఎకరాలు, అంటే 57.8 ఎకరాలు స్కిల్ యూనివర్సిటీకి కేటాయించారు. ఇప్పుడు దాంట్లో కన్స్ట్రక్షన్ నడుస్తుంది యాక్టివిటీ. ప్రభుత్వం శంకుస్థాపన ఆగస్టు 2024లో చేసింది. శాశ్వత ప్రాంగణ నిర్మాణం జరుగుతోంది. 2026 మార్చి నాటికి 43 తరగతి గదులు, 600 పడకల హాస్టల్, 600 బెడ్ హాస్టల్, 84,000 SFT విస్తీర్ణంలో లైబ్రరీ భవనము, భోజన హాళ్లు తదితరులు ఇవి కన్స్ట్రక్షన్ పూర్తవుతాయి. నైపుణ్య శిక్షణ, స్కిల్లింగ్ ల్యాబ్ ఏర్పాటు తదితరాల కోసం ముందుకు వచ్చిన పరిశ్రమలకు మెయిన్ క్యాంపస్లోనే స్థలాన్ని ఇస్తారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, స్విగ్గీ, ఏఐజీ హాస్పిటల్స్, టెక్ మహీంద్రా వంటి సంస్థలకు 22,000 చదరపు అడుగులు కేటాయించారు. 22,000 SFT ఈ 4 సంస్థలకు, టెక్ మహీంద్రా, ఏఐజీ హాస్పిటల్, స్విగ్గీ అండ్ మైక్రోసాఫ్ట్ కేటాయించారు. తొలుత ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో ప్రాంగణంలో ప్రారంభమైన యూనివర్సిటీ ప్రస్తుతం హైదరాబాద్ IIITలో నడుస్తుందట. ప్రస్తుతం 4,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 తరగతి గదుల్లో తాత్కాలిక క్యాంపస్ నడుస్తోంది. ఇప్పటికే BFSI, లాజిస్టిక్స్, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రికల్స్, మీడియా, ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, లైఫ్ స్కిల్స్ వీటిలో షార్ట్ టర్మ్ కోర్సులు శిక్షణ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి 3 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఒక పీజీ కోర్సును కూడా ప్రారంభించబోతున్నారు. 3 అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, ఒక పీజీ కోర్సు, మొత్తం 4 కోర్సులు నెక్స్ట్ విద్యా సంవత్సరంలో ప్రారంభమవుతున్నాయి. BSc అప్లైడ్ లైఫ్ సైన్సెస్ ప్రొడక్షన్ ఒకటి, ఏఐజీ హాస్పిటల్స్తో BSc న్యూక్లియర్ మెడిసిన్ ఒకటి, దాంతోపాటు BBA కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇవి 3 గ్రాడ్యుయేషన్ కోర్సులు. 3 గ్రాడ్యుయేట్స్ కోర్సులు ఏంటంటే BSc అప్లైడ్ సైన్సెస్ ప్రొడక్షన్ ఒకటి, ఇది ఫార్మా కంపెనీలతో ఉంటుంది. చెప్తున్నాను కదా, లైఫ్ సైన్సెస్కి ఇస్తున్న ప్రియారిటీ అది. అందుకే మేడిపల్లిలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ అని పదే చెప్పేది. ఏఐజీ హాస్పిటల్స్లో కలిసి, ఇది కూడా లైఫ్ సైన్సెస్ రిలేటెడే. ఏఐజీ హాస్పిటల్స్లో BSc
న్యూక్లియర్ మెడిసిన్తో పాటు బీబీఏ కోర్సులు అందుబాటులో రానున్నాయి. హైదరాబాద్లోని ప్రముఖ ఫార్మా కంపెనీల భాగస్వామ్యంతో ఎంబీఏ లైఫ్ సైన్సెస్ కోర్స్, ఎంబీఏలో కూడా లైఫ్ సైన్సెస్ కోర్సును కండక్ట్ చేయబోతున్నారు. మైక్రోసాఫ్ట్, రెడ్డిస్ ల్యాబొరేటరీస్, ఏఐజీ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్, జిఎంఆర్ కార్గో వంటి సంస్థలు విద్యార్థులకు ఇంటర్న్షిప్ అండ్ ఇస్తున్నాయి ట్రైనింగ్. కేస్ స్టడీ కూడా ఉంది. ఈ అమ్మాయి పేరు ఏంటంటే రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఇచ్చిన దాంట్లో అప్రెంటిస్ కోర్స్ చేసిన అమ్మాయి పేరు ఎస్ స్వప్న. స్కిల్ యూనివర్సిటీలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ద్వారా ఇచ్చిన నైపుణ్య శిక్షణ నాకు ఉద్యోగ నిర్వహణకు సంబంధించిన అనేక కొత్త అంశాలను నేర్పించింది. 6 నెలల శిక్షణతో పాటు నైపుణ్య శిక్షణతో లభించింది. శిక్షణ కాలంలో 17,500 స్టైఫండ్ కూడా ఇచ్చారు. తర్వాత వెంటనే ఉద్యోగం కూడా వచ్చిందని చెప్పి అమ్మాయి చెప్తుంది. ఎస్ స్వప్న అని. రెండో పేరు వచ్చేసి తాన్యా ప్రకాష్, ఎండోస్కోపీ టెక్నీషియన్ గా తీసుకుంటే స్కిల్ యూనివర్సిటీలో ఏఐజీ హాస్పిటల్ సహకారంతో ఎండోస్కోపీ టెక్నీషియన్ కోర్సు చేరడం నా కెరియర్లో సమూలంగా మార్చేసింది. ఇక్కడ ఉన్న మౌలిక వసతులు, నైపుణ్య శిక్షణ, హెల్త్ కేర్ రంగంలో నేను అడుగు పెట్టేందుకు ఎంతగా ఉపయోగపడ్డాయి. శిక్షణ పూర్తయిన తర్వాత ఏఐజీ హాస్పిటల్లోనే ఉద్యోగం లభించింది. అది కేసు స్టడీ. ఇది అంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన కాన్సెప్టే అది. ఇది యాక్చువల్గా సింగపూర్లో ఫస్ట్ ఇట్లాంటి ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సులని ఎందుకు స్టార్ట్ చేశారంటే ఈ స్కూల్ డ్రాప్ అవుట్స్, కాలేజ్ డ్రాప్ అవుట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏదో రకమైన టెక్నికల్ నాలెడ్జ్ నేర్పించి వాళ్ళకి ఉపాధి కల్పించడం అనేది సింగపూర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ 2004లోనో 5లోనో స్టార్ట్ అయింది. నాకు ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తులేదు, బట్ సంస్థ పేరు మాత్రం టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఆ సంస్థ ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీకి, ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కొలాబరేషన్ అయింది. సో అక్కడ ఏదైతే కోర్సులు కండక్ట్ చేస్తున్నారో ఆ తరహానే ఇక్కడ కోర్సులు, ఇండస్ట్రీకి అవసరమైన కోర్సులు ఆ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో నిర్వహిస్తున్నారు. అంటే అడ్మినిస్ట్రేషన్ విభాగం అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది, స్కిల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ చూసుకుంటుంది, కానీ శిక్షణ ఇచ్చేదంతా ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఆ కోర్సులకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఇచ్చిస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత 6 నెలల, 9 నెలల, 12 నెలల అయిన తర్వాత అన్ని రోజులు స్టైఫండ్ వస్తుంది. ఆ తర్వాత వెంటనే ఉద్యోగం వస్తుంది. సో ఇది కాన్సెప్ట్. ఈ రకంగా చాలా మందికి, ఎక్కువ మందికి ఈ స్కూల్ డ్రాప్అవుట్స్, కాలేజ్ డ్రాప్అవుట్స్ అనే పరిస్థితి లేకుండా, అలాంటి వారు ఆవారాగా తయారు కాకుండా వాళ్ళకు ఒక శిక్షణ కల్పించి వారికి ఒక ఉపాధి కల్పించే సంకల్పంతో ఇది ఏర్పడ్డది. సో ఆ కాన్సెప్ట్తో నడుస్తుంది. ఫస్ట్ ఇయరే ఈ 15-16 నెలల కాలంలో, అంటే అక్టోబర్ అంటే ఎంత ఎగ్జాక్ట్గా 14 నెలలు. అక్టోబర్లో కోర్సులు స్టార్ట్ అయినాయి, డిసెంబర్ అయిపోయింది. సో 14 నెలల కాలంలోనే 1000 మందికి ఉద్యోగ కల్పన కల్పించిన పరిస్థితి. మరి పూర్తి స్థాయిలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటైతే దాదాపు 42 కోర్సులను ప్లాన్ చేస్తున్నారు. 42 కోర్సుల్లో యావరేజ్గా 100 మందికి ఇచ్చినా కూడా సంవత్సరానికి 4-5 వేల మందికి అప్రెంటిషిప్తో కూడిన శిక్షణ, ఆ తర్వాత రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్. ఇది ఫ్యూచర్ సిటీ సాధ్యమా అసాధ్యమా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న, తలమునుకలై బుర్ర బద్దలు కొట్టుకున్న వారికి కొంత కనువిప్పు కావాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. రైట్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అదే రకంగా ఈ వీడియోను హైప్ చేయండి. వీలైతే నా ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.